లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, ప్రముఖ పాత్రికేయులు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు. డాక్టర్ మందా జగన్నాథం గారు 4 సార్లు నాగర్ కర్నూలు నుంచి లోక్సభకు ఎన్నికైనటువంటి సీనియర్ నేత, టీఆర్ఎస్ ప్రముఖ నేత. శ్రీ బివై రామయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత, కర్నూలు జిల్లా సంబంధించిన నేత. శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఏలూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు అందుబాటులోకి వస్తారు. ఇక సంపత్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నేత, అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు. ఇక భూమి ఇష్యూస్లోకి వెళ్ళడానికి ముందుగా నిన్న తాజాగా జరిగిన పరిణామం నంద్యాలలో ఒక కీలకమైనటువంటి పరిణామం అండి. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ తదితరులంతా కూడా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరడం దేనికి సంకేతం అంటూ కొన్ని ఆంగ్ల పత్రికలు కానీ ఇతరత్ర విశ్లేషణలు వచ్చాయి. అందులో ఒక ఆంగ్ల పత్రిక అయితే టీడీపీ బండి తిరగబడుతోందా అంటూ విశ్లేషించింది. మరి శిల్పా మోహన్ రెడ్డి అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి రావడం ద్వారా ఎలాంటి సంకేతం ఇచ్చారు? ఇవి నిజంగానే టీడీపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దెబ్బతింటోందా, లేదు ఒక నాయకుడు వెళ్ళినంత మాత్రాన ఏమీ అవుదా? చంద్రబాబు నాయుడు గారు అయితే శిల్పా వెళ్ళినందువల్ల నష్టం లేదు అంటూనే మరి గతంలో బుజ్జగింపులు అవన్నీ చేశారు. మరి ఈ పరిస్థితిపై ముందుగా కృష్ణారావు గారు విశ్లేషిస్తారు. ఐ థింక్ గత మార్చి 11, 12 భూమానాగిరెడ్డి గారు మరణించిన తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ 11లోగా మీకు 6 నెలల్లో నిబంధన ప్రకారం ఎన్నిక జరగాలి, ఉప ఎన్నిక. మిగతా ఇప్పటికే కొన్ని ఉప ఎన్నికలు జరిగి ఉండాల్సింది, కొన్ని జరిగాయి కూడా. యాక్చువల్గా చెప్పాలంటే 3 ఏళ్లలో నందిగామ, తిరుపతి ఇలాంటివి కొన్ని జరిగాయి, ఇంక్లూడింగ్ ఆలగడ్డ. అయితే అవన్నీ ఏకగ్రీవాలు అయ్యాయి. వాళ్ళ శాసనసభ్యుడు నందిగామ, తిరుపతి అవ్వలేదు, కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేశారు. చెప్తా. మెయిన్గా ఇదైతే ఏమైందంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల సహకరించింది. మేము ఇక్కడ క్యాండిడేట్ పెట్టాం, అక్కడ పెట్టామని. కాంగ్రెస్ పార్టీ లేదు మేము ట్రై చేసుకుంటామని చెప్పి వాళ్ళు ఏదో పెట్టారు. నందిగామలో ఏదో కొంత ఓట్లు వచ్చాయి, తిరుపతిలో కొన్ని వచ్చాయి, తిరుపతిలో అసలు డిపాజిట్ కూడా పోయింది. అది పెద్దగా ఇది కాల. సరే, మొట్టమొదట అసలు ఈ రాష్ట్రం ఏర్పడడానికి జూన్ 8న ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పార్లమెంట్ సమావేశాలు మొదలు కాకుండానే నంద్యాలకు సంబంధించినటువంటి ఎంపీ ఎస్పీ రెడ్డి గారు ఫిరాయించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో కండువా కప్పుకోవడం అది ఇదైంది. సో అదేదైనా డిస్క్వాలిఫికేషన్ వస్తుందేమో, ఇక్కడ జరుగుతున్నట్టుగా అక్కడ వస్తుందేమో, దానికి ఏదో ఉప ఎన్నిక అయిపోతే అప్పుడు తెలుస్తుంది ఎవరి బలాలు ఏమిటి కథ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందా లేకపోతే తెలుగుదేశం తీసుకుంటుందా అనే దాంతో. అది కారణాంతరాల వల్ల ఇక్కడ స్పీకర్ లాగానే అక్కడ స్పీకర్ కూడా 3 ఏళ్ళు దాటిపోయింది, ఇంతవరకు వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి అది ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. ఈ ఉప ఎన్నిక మాత్రం తప్పనిసరిగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇది శాసనసభ్యుడే మృతి చెందడంతో ఉప ఎన్నిక అంటూ జరగాలి, అదొకటి. ఇందులో పోటీ కూడా ఉండేట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు ఆయన ఆల్మోస్ట్ శిల్పా మోహన్ రెడ్డి గారిని డిక్లేర్ చేస్తున్నట్టుగా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా వాళ్ళు వేరే ఇతన్ని ఎలాగూ ఆ పార్టీ నుంచి వచ్చి ప్రతిపక్ష పార్టీలో చేరాడు కాబట్టి అతన్ని వాళ్ళ క్యాండిడేట్గా ఏకగ్రీవంగా చేసే అవకాశాలు ఉండవు. బికాజ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు దట్ పర్టికులర్ ఫ్యామిలీ కాబట్టి తప్పనిసరిగా కంటెంట్ జరుగుతుంది. మీరన్నట్టు అధికార పక్షం నుంచి ప్రతిపక్షం వైపు అంటే ఇది కొత్త కాదు. యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది 32-33 మంది అంటే అప్పుడు రాజకీయాలు వేరు, అప్పుడు రాష్ట్రం వేరు, అప్పుడు కథ వేరు కదా. ఇప్పుడు చిన్న మారిన రాష్ట్రం అధికార పక్షమే కదా. అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్ళి చేశారు. ఉప ఎన్నికలు జరగడం, ఉప ఎన్నికలు జరిగితే ఆయన చాలా వరకు వైఎస్ఆర్ పార్టీ గెలవడం, రెండోసారి కూడా ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు లేకుండా ఆ 1 ఇయర్ నామ్ ఒకటి ఉంది కదా, దాంతో ఇచ్చేసేసారు. కాబట్టి అది మన టెస్ట్ డోస్ తెలియలే. ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే శిల్పా మోహన్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళినట్టుగా ఉంటే అలా జరిగింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అప్పుడు రాలా. వీళ్ళు అన్న వచ్చాడు, మళ్ళీ శిల్పా చక్రపాణి రెడ్డి వచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఇన్ఛార్జ్ ఆయన శిల్పా చక్రపాణి రెడ్డి చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళాడు. ఈయన వెళ్ళాడు, సరే కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. భూమానాగిరెడ్డి గారు గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు ఈ ఎన్నిక ఎందుకు ఆసక్తికరము వ్యవహారం అంటే ఆల్మోస్ట్ వీళ్ళు కానీ వాళ్ళు కానీ నాన్ లోకల్ అవుతారు. ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారు కూడా యాక్చువల్గా బిలాంగ్స్ టు కడప, ప్రొద్దుటూరు ఆయన.
సరే ఆయన అంతకుముందు ఎమ్మెల్యే మంత్రి అవన్నీ చేశాడు కాబట్టి సరే ఆయన స్థానికుడు అనుకుందాం, లేకపోతే ఇప్పుడు బ్రహ్మానంద అంటే నేను అడుగుతుంది ఓన్లీ నాట్ ఓన్లీ నంద్యాల బట్ ఓవరాల్గా ఒక సంకేతం ఇస్తుందా? ఓవరాల్ సంకేతం ఇవ్వడానికే ఇప్పుడు మొత్తం ఎన్నికలు ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి, ఇది సాధారణ ఎన్నికలు. ఈ ఉప ఎన్నికము సెప్టెంబర్ 11లోగా జరగాలి. ఇది జరిగినప్పుడు ఇది ఏదైనా తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఉంది, ఏదైనా ఓహో బాగుంది అని అంటే అప్పుడు ఇంకొన్ని 4 మొదలవుతాయేమో. ఇప్పటికిప్పుడు వెంటనే ఫాలో అవ్వడం మీద ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఉప ఎన్నిక ఉంది కాబట్టి అభ్యర్థి ఎవరు అనే దగ్గర తకరారు వచ్చి ఇదంతా కొంత సెంట్రిక్. ఇప్పుడు ఈ శిల్పం ఈ రాజకీయ చేరికలు ఈ ఫిరాయింపులు మనం కాదు పదవులు అనుభవిస్తున్న వాళ్ళు అయితే రాజీనామా చేసి ఎవరైనా స్వేచ్ఛ ఉంది అనేది మనం చెప్తున్నాం. శిల్పమోహన్ రెడ్డి గారి పదవి ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఓడిపోయిన అభ్యర్థి కాబట్టి ఆయన స్వేచ్ఛగా వెళ్ళాడు, దాని వరకు స్వాగతించవచ్చు. ఇప్పుడు ఇదే నేను ఈ ట్రెండ్ కొనసాగుతుందా లేదా అనేది ఏంటంటే దీనికి ఇది ఒక తార్కాణంగా ఉంటుంది. ఉప ఎన్నిక జరిగితే పరిస్థితి ఏమిటి, అసలు బాబు గారిది ఉందా లేదా. ఒక ఓవరాల్ ఇది ఏంటంటే ఈ ఫిరాయింపులు అవి ఇవి చేసినప్పుడు ఇతర రాష్ట్రాలు ప్రోత్సహించిన మాట వాస్తవం. విపరీతంగా ఈ సంపత్ కుమార్ గారే ఇప్పుడు సుప్రీంకోర్టులో పెద్ద కేసు వేసేసారు. అదేమో ఆ సుప్రీంకోర్టు వాళ్ళు ధర్మాసనం అన్నారు, అది ఎప్పుడు వస్తుందో ఇక 5 ఏళ్ళు అయిపోతుంది, అప్పటికి అది పక్కన పెడదాం. ఇది చేసినప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ చేసినప్పుడు కూడా అడ్జస్ట్మెంట్లు బాగా కుదిరినట్టున్నాయి. ఇక్కడ గొడవలు మీద పడి కొట్టేసుకోవడాలు వ్యవహారాలు అసలు లేదు. అందరూ కండువాలు కప్పుకున్నారు, అందరికీ ఏదో రకరకాల హామీ ఇచ్చి నువ్వు ఇది ఆయన అదే అని ఏదో డిమార్కేషన్లు వ్యవహారం అంతే తప్ప రాలా. ఏపీలో ఏమైంది మొత్తం మీకు అద్దంకి వ్యవహారం కానీ ఇది అంతా ఇది కొట్టుకోవడం పరిస్థితి, అడ్జస్ట్మెంట్ కావడంలా నెల్లూరుది ఇలాగ అన్నీ చూస్తుంటే అక్కడ ఇది పొసకడంలా. దానికి ప్రధాన తార్కాణం ఇప్పుడు నంద్యాల. ఇది ఎప్పుడైతే ఇది అయిపోవడంతో ఇది బయటపడింది. ఈ బయటపడిన దాని ఫలితం అనేది మనం ఉప ఎన్నిక ప్రజలు ఇప్పుడు 3 ఏళ్ళ బేరీజ్ వేసే అవకాశం ఉంటుంది. ఇందులో మరీ అంత కరుడుగట్టిగానే ఏదో అంత గిగ్గింగులు అనేది డజంట్ ఎరేజ్. బికాజ్ రూలింగ్ పార్టీ తెలుగుదేశంలో ఉన్నప్పుడు లేకపోతే ఎలక్ట్రానిక్ మిషన్లో రిగ్గింగ్ అది పాసిబుల్ కాదు, వ్యవహారం ఉంటుంది. ఇది తట్టుకుని గెలిస్తే ఇప్పుడు లైక్ ఆళ్ళగడ్డలో భూమా నాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 92లో బైఎలక్షన్ జరిగినప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అన్నీ చేసినా కూడా ఆయన గెలిచాడు. ఇంకో ఎగ్జాంపుల్ ఉంది, కోట్ల విజయభాస్కర్ గారి టైంలో 2 ఎలక్షన్స్ అండి, కైకలూరు కోవూరు నెల్లూరు. శ్రీనివాసరెడ్డి గారు చనిపోతే వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇవ్వడానికి విజయభాస్కర్ రెడ్డి గారు ఇష్టపడకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ చేసి అట్లాగే కనుమూరు బాపిరాజు రాజీనామా చేసినప్పుడు సచిన్ రాజు గారికి రాము అంటాం కదా ఆయనకి ఇచ్చారు. సో వీళ్ళిద్దరూ అయితే ఆయన ఓడిపోయాడు, ఇతను గెలిచాడు. ఎవరు చిట్టిబాబు, ఎన్నేని చిట్టిబాబు, ఇద్దరు టీడీపీ వాళ్ళు. దాంతో మొత్తం 94లో టీడీపీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అలాంటిదేనా అవుతుందా తర్వాత జరిగే పరిణామాలు మనం చూడాలి. రైట్. వెంకటాచార్య గారు వరంగల్ నుంచి. వెంకటాచార్య గారు నమస్కారం. హలో. రైట్. రామయ్య గారు చెప్పండి, ఏంటి కర్నూలు జిల్లాలో దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఓవరాల్గా రాయలసీమ అండ్ ఏపీ? ఇది తెలుగుదేశం పతనానికి నాంది సార్. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఆశ చూపించి మరి ఎమ్మెల్యేను కొనగలిగిన ఫస్ట్ భూమానే కదా కొంది, ఫస్ట్ భూమానే వెళ్ళింది ఫిరాయించి. నాగిరెడ్డి ఇద్దరు తండ్రి గుర్తు కొన్నదా అంటే కొన్నదానే లేదు మరి మన ఆయన చెప్తున్నాడు కదా, ఇవాళ రేపు కొనుగోలు లేకుండా ఏది అధికార పార్టీ. ఒక మాట చెప్తాను, అలా లేనప్పుడు ఆయన పోయి బాధపడిపోయి పదే ఆయనే చాలా సార్లు స్వయంగా మిత్రుల ముందర బాధపడిన సందర్భాలు దండిగా ఉన్నాయి. మరి దాపరికం కాదు. మిగతా ఎమ్మెల్యేలు మా దగ్గర 5 మంది పోయినారు, 5 మంది పరిస్థితి అట్లాగే ఉంది. ఇవాళ వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోయినారు. మరి ఇంటర్నల్ ఫైట్ ఇవాళ ఎందుకు వచ్చినవరా దేవుడా అన్నట్టుగానని 2-3 ఎమ్మెల్యేలు కళ్ళెదురు కనపడుతూనే ఉన్నారు బాధపడిపోయి. ఇప్పుడు నంద్యాల పరిస్థితి కూడా మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే మొదలు పెట్టాడో డబ్బులు ఇచ్చి కొనటం అనేది, ఆయన పతనం కూడా అక్కడి నుంచే మొదలైంది అనేది ఇప్పుడు అందరు చర్చించుకుంటున్న విషయం. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బై ఎలక్షన్ రావటం ఖాయం. అందరు కూడా చాలా యాంగ్జైటీగా అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియపరచడం కొరకు, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంతుంది అని తెలియజేయడం కొరకు. మామూలుగా అయితే అది వైఎస్ఆర్ పార్టీ సీటు, వైఎస్ఆర్ పార్టీ ఓటర్స్ ఓట్లు గెలిపించినటువంటి సీట్. అది సాంప్రదాయం ప్రకారంగా మామూలుగా అయితే వైఎస్ఆర్ పార్టీకి ఇనామినేషన్గా వదిలేయాలి. అంతకుముందు 2 చోట్ల వైఎస్ఆర్ పార్టీ వదిలేసింది కాబట్టి ఇక్కడ కూడా
తెలుగుదేశం పార్టీ వదిలేయాలి. టెక్నిక్ ఇందాక ఈయన అన్నట్టు అది ఒక చిన్న మెలికిల్లాగే మతలబులు అయిపోయింది. ఏం మెలికి అదే బొమ్మ ఏమో టీడీపీలో చేరిపోయే ఏదైనా సాంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది కదా. ఏదైనా అంటే సాంప్రదాయం పాటిస్తే ఆడ పార్టీ ముఖ్యం. పార్టీ సాంప్రదాయం అనేది పార్టీ పరంగా వాళ్ళు కాకపోతే అయితే ఖచ్చితంగా పార్టీ అంటాం అంతే. కుటుంబం పార్టీ మార్పులు ఉండాలి కదా. చేస్తే వాళ్ళు దిక్కుమాలి పని చేస్తే దాన్ని పని చేసినప్పుడు దానికి ఎట్లా అంటగడతారు. ఇప్పుడు వ్యక్తి అనేవాడు ఒక కాన్షియన్స్ లేదు సార్. పార్టీ సాంప్రదాయం ఉన్నప్పుడు రాష్ట్రం అంతా ఉంటుంది. ఇది సాంప్రదాయం ప్రకారం అయితే వదిలేయాలా. అది సాంప్రదాయం మరి పాటిస్తాడా లేదా అనేది ఆయన విజ్ఞతకు వదిలేస్తాం. వదిలేసిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల గురించి, తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేక విధానాల గురించి, అడుగడుగున వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ఉద్యమాల గురించి ప్రజలు ఇవాళ తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. పోటీ పెడితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అడ్రస్లో పతనం అనేది ఆ నుంచే మొదలవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము దానికి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కాదు, ప్రజలందరూ కూడా. నంద్యాల నుంచి అక్కడ నుంచి ఇంకొక విషయం కూడా నేను శిల్పా మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పినారు. నేను పోయి అభివృద్ధి అన్నాడు. ఈయన మాటలేమో చాలా చెప్తాడు, చేతుల్లో ఎక్కడా లేదు. చూచూ చాలా అయిపోయింది, విసుగు చెందాము. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేని పరిస్థితి. ఇవాళ మంత్రి అయిన ఆమె కూడా ఏం చేయలే. అంటే వాళ్ళ పరిస్థితి, తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది అనే దానికి ఆయన ఉండొచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళు బాధలు చెప్పుకోలేకున్నారు. నంద్యాల నుంచి నూరుద్దీన్ గారు చెప్పండి, ఏంటి నంద్యాలలో పరిణామాలు ఎట్లా ఉంటాయి, దాని ప్రభావం రాష్ట్రం మీద ఎట్లా ఉంటుంది? నమస్తే సార్. నమస్తే గారు. నమస్తే చెప్పండి సార్. ఏం లేదు సార్, మాట్లాడండి. అయ్యో మాట్లాడండి సార్. నమస్తే సార్, మాట్లాడుతున్నా సార్. నంద్యాల నుంచి సార్ శిల్పా మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. అవును సార్. ఆయన వైఎస్ఆర్ నగర్ అని 6,000 చిల్లర ఇండ్లు ఇచ్చినాడు సార్. గుడ్. ఆ ఇండ్లలో ఈ రోజు వరకు డ్రైనేజీలు అప్పుడు వేసినట్టువే గాని భూమానాయురెడ్డి గారు ఎన్నిసార్లు వైఎస్ఆర్ నగర్కి వచ్చినారు, డ్రైనేజీలు గాని రోడ్లు గాని ఏవే గాని ఒక్కటి కూడా జరగలేదు సార్. మా కావాల్సి మీరు వచ్చి చెక్ చేసుకోండి సార్. ఇంతవరకు ఒక రోడ్ వేయలేదు సార్ ఆయన. ఓకే. అదే ప్రాబ్లం నంద్యాలలో ఉంది సార్. ఓకే. ఇప్పుడు దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? శిల్పా మోహన్ రెడ్డి గారు చేరిన ప్రభావం రాయలసీమలో కానీ నంద్యాలలో కానీ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఇది విషయం సార్. ఖచ్చితంగా శిల్పా మోహన్ రెడ్డి గెలుస్తారు. రైట్. ఓకే, ధన్యవాదాలు. రామకృష్ణ గారు నెల్లూరు నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు కదా. అవును. అది ఇప్పుడు రాష్ట్రం అంతా అదే జరుగుద్ది సార్. నెక్స్ట్ రాష్ట్రం అంతా జరుగుద్దా? అదే జరుగుద్ది. చాలా వ్యతిరేకత వచ్చింది సార్ టీడీపీ మీద. కాకపోతే కొద్దిగా హోల్డ్ లో పెట్టారు అంతేనా? ఆయన కొద్దిగా హోల్డ్ లో పెట్టారా? హోల్డ్ అంటే బజ్జను ఆడుకుంటున్నాడు. వెళ్ళొద్దు అని బజ్జను ఆడుకుంటున్నారు. కానీ వ్యతిరేకత ఎక్కడ పట్టినా బస్ స్టాపుల్లో మాట్లాడుకున్నా, టీ బంకుల దగ్గర మాట్లాడుకున్నా, రైల్వే స్టేషన్ లో మాట్లాడుకున్న జనాలందరూ ఇదే మాట్లాడుతున్నారు. పబ్లిసిటీ బాగా జరిగిపోతుంది. అట్లయితే బాగా ఉంది సార్. నేను ఒక బస్ స్టాప్ నుంచి ఇంకో బస్ స్టాప్ లో దిగుతాను కదా, అక్కడ ఊరికే మాట్లాడేటప్పుడు వాళ్ళు విన్నప్పుడు అందరూ టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువైందని చెప్తున్నారు. రైట్. ఓకే, నెల్లూరులో కూడా అదే చెప్తున్నారు సార్. రైట్, ధన్యవాదాలండి రామకృష్ణ గారు. ఇక వర్మ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి, టీడీపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది, దీని ఎఫెక్ట్ ఏంటి, మీరేమంటారు వర్మ గారు? గుడ్ మార్నింగ్ సార్. నేను గారు మాట్లాడండి సార్. వాస్తవంగా గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక రాజకీయపరమైనటువంటి సాంప్రదాయం ఉన్నది. ఎవరైతే ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు కనుక చనిపోయినట్లయితే తర్వాత వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా పోటీ చేసినటువంటి అవకాశం వచ్చినప్పుడు మిగతా రాజకీయ పక్షం పోటీ పెట్టకూడదు అనేటువంటి ఒక సాంప్రదాయం రాష్ట్రంలో కొనసాగుతాం. అయితే ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించినటువంటి కారణంగా ఇక్కడ ఒక కొంత సందిగ్ధత ఉన్నది. గెలిచిందేమో వైఎస్ఆర్సీపీ మ్యాండేట్ మీద, ఆ తర్వాత పోయింది తెలుగుదేశం పార్టీలోకి. బేసికల్గా ఆ సీటు వైఎస్ఆర్సీపీ పార్టీ సార్. ఈవేళ అయితే తెలుగుదేశం పార్టీ దాన్ని అంగీకరించి పోటీ పెట్టినటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండేటువంటి అవకాశం లేదు.
ఎందుకంటే నంద్యాల ఉప ఎన్నిక మీద ఈవేళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఉత్కంఠత, ఒకవేళ నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద మనసుతో ఆలోచించు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు విశాలమైనటువంటి ఆలోచన చేసి ఒకవేళ అక్కడ పోటీ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్న ఈవేళ అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కేడర్ పక్షం ఎన్నికలకు భయపడి తెలుగుదేశం పార్టీ పారిపోయింది అనేటువంటి విమర్శ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది సార్. కాబట్టి ఎన్నిక అనివార్యమైంది. కాకపోతే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే గత 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులంతా కొట్టే తెలుగుదేశంలోకి పోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక శాలువా కప్పి ఆయన ఆలింగనం చేసుకునేటువంటి పరిస్థితి గత 3 సంవత్సరాలుగా కొనసాగింది. ఇప్పుడు కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయింది రాష్ట్ర రాజకీయాల్లో. అధికారం పక్షం నుంచి ఒక సీనియర్ నాయకుడు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఇవాళ అభ్యర్థిగా పోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. అయితే ఈ పార్టీలు మారడం అనేది నైతికమా అనైతికమా, అటు తెలుగుదేశానికి పార్టీకి కానీ ఇటు వైఎస్ఆర్సీపీకి కానీ అది వారి విజ్ఞతకి సంబంధించిన విషయం సార్. అయితే ఇటీవల కాలంలో శిల్పా మోహన్ రెడ్డి గారి వేళ వచ్చి ఏం మాట్లాడతారు, పార్టీ మారినటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఒకటే సార్, స్టాండర్డ్ స్టేట్మెంట్. నేను సొంత గుట్టుకు చేరుకున్నా, స్వగృహ ప్రవేశం చేశాను, లేకపోతే నాకు మనసు ఎక్కడ ఉంది ఎన్నాళ్ళు, మనిషిని అక్కడ ఉన్నాను అనేటువంటి మాట కూడా ఆయనే మాట్లాడారు. అయితే ఈవేళ ఆయన టికెట్ రాదనేటువంటి ఆలోచనతోనే పార్టీ మారినటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒక 3 నెలల క్రితం జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి టీడీపీలోకి ఫిరాయించినటువంటి వ్యక్తి. అక్కడ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవి ఆయన తీసుకున్నారు. అలాగే తెలుగుదేశంలో పార్టీ ఉన్నటువంటి వ్యక్తి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలోకి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన గౌరవించడం జరిగింది. ఈ రకంగా రాజకీయ పార్టీలకి నైతికత లేనటువంటి సందర్భంలో ఈ విధంగా పార్టీలు మారేటువంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లో శాశ్వతంగా ఉంటారు సార్. ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఓకే, శాశ్వతంగా ఉంటారు. ఎందుకంటే వేళ ఒక వర్గాన్ని కాపాడుకోవడానికి మా వర్గాన్ని కాపాడుకోవాలి కాబట్టి నేను పార్టీ ఫిరాయించేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది వాస్తవం కాదు. ఎందుకంటే 2 నెలల క్రితం మీ సోదరుడికి ఎమ్మెల్సీ మీరు తీసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ మీరు శాసనసభకి అక్కడ టికెట్ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు పార్టీ మారేటటువంటి విషయం మటుకు ఆ విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఏవైనా ఈ రకమైనటువంటి సాంప్రదాయం ఇంకోటి ఇవాళ నంద్యాల ఎన్నిక మీద ఏ విధమైనటువంటి ఉత్కంఠత ఎందుకు ఏర్పడింది అంటే ఈ ఫిరాయింపులు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయం మీదే ఉత్కంఠత. కానీ ఈవేళ ఈ ఉప ఎన్నికల్లో నెగ్గినటువంటి పార్టీ 2019 ఎన్నికల్లో నెగ్గుతుందనేటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో ఇది వాస్తవ విరుద్ధం సార్. ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందు 18 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే దాదాపు అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నెగ్గితే సంవత్సరంలోపు వచ్చినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇది రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుంది, రాష్ట్ర యొక్క భవిష్యత్తు రాజకీయాల్ని డిసైడ్ చేస్తుంది అనేటువంటి విషయం మటుకు వాస్తవం కాదు సార్. రైట్, ఒక్క నిమిషం. పార్టీ ఫిరాయింపుల విషయం సార్, మీరు పార్టీ ఫిరాయింపుల విషయం గురించి ఒక నైతికత గురించి మాట్లాడినారు, బాగానే ఉంది. 21 మంది మీరు ఢిల్లీలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, 21 మంది పార్టీ మారినారు. మీరు పార్టీ మారిన వాళ్ళపైన ఫస్ట్ మా ఎస్పీ రెడ్డి గారు ఎంపీగా, ఒకవేళ ఇక్కడ రాష్ట్రంలో అంటే సరే ఢిల్లీలో కూడా ఎస్పీ రెడ్డి గారు పార్టీ మారితే ఇమీడియట్గా అక్కడ స్పీకర్కు ఇవన్నీ కంప్లైంట్ చేయడం ఇదంతా జరిగింది ఆధారాలతో సహా. ఆయన పచ్చకండ వేసుకుంది, మీటింగుల్లో పాల్గొనింది, ఆయన వాయిస్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే మీరు నైతికత గురించి మాట్లాడుతున్నారు, ఆ నైతికత మీరు ఎందుకు పాటించట్లేదు అనేది ఒకటి. రైట్. తర్వాత ఇందాక అంటే మీరు దయచేసి నేను చెప్పింది మీరు పూర్తిగా వినాలా దయచేసి. నేను ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకమైనటువంటి వైఖరిని ప్రోత్సహించినట్లయితే అది సరైనటువంటి వాళ్ళు ఎవరో చేస్తే కరెక్ట్, వీళ్ళు ఎవరో చేస్తే తప్పు అనేటువంటి విషయం నేను మాట్లాడలే. ఇప్పుడు కంతేటి సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ ఏ పార్టీ అనే సంగతి నేను మాట్లాడలే. ఈ
ఫిరాయింపులు అనేటువంటిది ఓకే, ఇష్యూ ఫిరాయింపులు కాదు, రాష్ట్ర కంతేటి సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ నుంచి పోతే అక్కడ ఎమ్మెల్సీ వర్మ గారు ఒక్క నిమిషం, గంగులు ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ నుంచి ఒక మాట, కంతేటి సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ గారు మీ పార్టీలో చేర్చుకుంటారు, ఆ రోజున ఏమైంది పరిస్థితి? రైట్, ఓకే, ఆయన చెప్పడానికి ఏమన్నాడు పాపం, ఆయన గుర్తుండి ఉండదులే కానీ. కంతేటి సత్యనారాయణ రాజు గారు మేము చెప్తున్నాను సార్, కేఎస్ఆర్ గారు ఒక్క నిమిషం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడండి ఆయన, పార్టీ తరఫున నేను చెప్పేదేనండి, దయచేసి ఆయన గవర్నర్ కోటాలో అయితే చేర్చుకుంటారా? దయచేసి గమనించాలి సార్. కాదు, గవర్నర్ కోట అయితే అటు చేర్చుకుంటారండి. గవర్నర్ కోట కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు, చైర్మన్ గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్నాడు. మీకు సంతోషమా? మణిపూర్ లో ఏం చేశారు? మణిపూర్ లో కాంగ్రెస్ ఈ నీతులు చెప్పారు, నీతులు చెప్పారు. మణిపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చారు. కథ చెబుతారు, బాగానే ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ నైతిక విలువలు రైట్, ఓకే. అయితే ఒకటి మీరు చెప్పిందంటూ, నైతికత అనేది పదవుల్లో ఉన్న వాళ్ళకి వర్తించేటువంటి ప్రధాన సూత్రం. పదవులు లేని వాళ్ళు చేరినప్పుడు దానికి ఏమండి కేసీఆర్ గారి అనేది నైతికత అనేది అన్ని పార్టీలకు ఉండాలంట. రైట్, ఓకే. ఒక్క నిమిషం, భారతీయ జనతా పార్టీ తప్ప. ఒక్క నిమిషం, శ్రీనివాసరెడ్డి గారు, గుంటూరు. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న వారందరికీ ముఖ్యంగా నంద్యాల నుంచి టీ ప్రారంభమైందని రామయ్య గారు చెప్పినంత పూర్తిగా ఏకీపిస్తున్నాను సార్. రైట్. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడారే, ఆయన ఏదో నైతికత గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ వేస్తా ఉందంటే, 21 మంది ఎంపీలు ఇద్దరు పోయినప్పుడు మరి ఆ నైతికత గురించి ఎందుకు మాట్లాడలేదనేది అర్థం కాని విషయం అండి. అంతేకాకుండా ఇప్పుడు ఆయన శిల్పా మోహన్ రెడ్డి గారు ఒక్కరు రాలేదు సార్. స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా జనరల్ గా స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారండి. వాళ్ళు కూడా పార్టీని వదిలిపెట్టి వచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతకి అది అడ్డం పడుతుంది. ఈ వలసల పరంపర అనేది కొనసాగుతుందంటే 2019 నాటికి మాత్రం టీడీపీ ఖాళీ అండి. జగదీష్ గారు కావాలి నుంచి. జగదీష్ గారు నమస్తే. కేఎస్ గారు నమస్కారం. మాట్లాడు. కేఎస్ఆర్ గారు నమస్తే. మాట్లాడు. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నది రెండే అంశాలండి. ఏంటది? ఒకటి వచ్చి ఫిరాయింపులు, రెండోది వచ్చి చంద్రబాబు నాయుడు అతను మంత్రివర్గం చేస్తున్న అవినీతి. అంతేనండి. దాంట్లో మెయిన్ ఇప్పుడు మన విశాఖపట్నంలో సాక్షి టీవీ ద్వారా వెలుగులోకి వచ్చిన భూ కుంభకోణాల గురించి చెప్పాలంటే మీరు 2 నిమిషాలు కొంచెం టైం ఇవ్వాలి. లేదు, తర్వాత సబ్జెక్ట్ అది. ఇప్పుడు కాదు. జగన్నాథం గారు ఉన్నారు, సంపత్ గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు. జగన్నాథం గారు సపోర్ట్ చేయడానికి. రైట్. జగన్నాథ్ గారు చెప్పండి, ఏంటి నంద్యాల ఇవన్నీ మీకు కూడా బాగా తెలుసు కదా. శిల్పా మోహన్ రెడ్డి ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? సంక్షిప్తం అయితే మనం భూ ఇష్యూస్లో కదా. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక ఒకటి ఏంటంటే ఒక సెమీఫైనల్ లాంటిది. ఇప్పుడు దాదాపు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల వాతావరణం మెల్లిగా మొదలైంది ఇక్కడ. సో ఇక్కడ టికెట్ సెలెక్షన్ విషయంలో భూమానాగిరెడ్డి గారు సాధారణంగా ట్రెడిషనల్గా ఏం చేస్తారంటే, ఏ ఫ్యామిలీ వాళ్ళు చెప్పితే ఆ ఫ్యామిలీలో టికెట్ ఇస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు. కాకపోతే ఏంటంటే నాగిరెడ్డి గారి అమ్మాయికి మంత్రి పదవి ఇవ్వడం ఒక విధంగా ఒక కాంపెన్సేషన్ లాగా అనుకుని పార్టీగా మోహన్ రెడ్డి వాళ్ళకు టికెట్ ఇస్తే బాగుండేదేమో. ఒకటే పాయింట్ ఈ సందర్భంగా ఆయన చెప్పిన దానికి, లాస్ట్ సెషన్ అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు కూడా స్పీకర్ గారు తన లిస్టులో భూమా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పాలి కదా. రామయ్య గారు నేను చెప్పింది ఏంటంటే పార్టీ విషయం చెప్పాలి, ఫ్యామిలీ విషయం చెప్పాలి. అదే ఇది ట్రెడిషనల్గా మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా అది ఇస్తూ ఉంటారు. దాన్ని డెమోక్రసీలో అది చేయకూడదు. కాకపోతే ఏంటంటే రాజకీయ పార్టీలు ఒక గ్రాటిట్యూడ్గా లేకపోతే అంటే ఫ్యామిలీకి మనం తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉండాలి. కాకపోతే అక్కడ కర్నూలులో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి. ఒక కేఈ కృష్ణమూర్తి గారు గెలిచారు ఇక్కడ తెలుగుదేశంలో. నిజంగా చూస్తారంటే చాలా పట్టు ఎక్కువ లేదని చెప్పుకోవాల్సిన సమయంలో లేదా కాంపన్సేట్ చేయడానికి లేదా శిల్పా మోహన్ రెడ్డి గారి ప్రభావం అంతో ఇంత ఉంది మా పక్కనే కాబట్టి మాకు కూడా తెలుసు కర్నూలులో. దీన్ని కాంపన్సేట్ చేయడానికి వాళ్ళకి టికెట్ ఇస్తే బాగుండేదేమో. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఓకే.
అయితే అది కానప్పుడు ఏమైందంటే ఆయన ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన కూడా శిల్పా ఫ్యామిలీ కూడా ఒక బాగా పలుకుబడ్డ గల ఫ్యామిలీ. అక్కడే కాదు, నంద్యాలలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఆ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో అంత ఇంత కడప నుంచి వచ్చారు ఇక్కడ. అంటే మేజర్గా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళడం అనేది ఒక మేజర్ సంకేతం అవుతుంది కదా అనేది సంప్రదాయం పాటించాలని అంటారా? ఇది నేను పాటించమని నేను ఇంకోటి చెప్పా. మీరు ఇక్కడ పాటించలేదు 2 సందర్భాల్లో. నేను చెప్పింది విన్నారా? నేను చెప్పింది విన్నారా? సాధారణంగా చేస్తుంటాము డెమోక్రసీలో పార్టీలకు అతీతంగా చెప్పాడు. టీఆర్ఎస్ సంబంధం నేను చెప్పింది విమర్శించలేదు, గుర్తు చేశాను. మీరు 2 చాట్లు ఇక్కడ ఇవ్వలేదు అని. సరే, ఇప్పుడు ఆ విధంగా ఉన్న తరుణంలో టీఆర్ఎస్లో కూర్చుంటే ఇచ్చేవాళ్ళం వాళ్ళ పార్టీ ఆ కుటుంబ సభ్యులు. ఎవరు ఇక్కడ నారాయణఖేడ్లో కానీ పాలేరులో కానీ. సరే, ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో ఇది సెమీఫైనల్ లాంటిది ముందే చెప్పాను. ఇప్పుడు దీని మీద ఆధారపడి సాధారణంగా మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో మాకు చాలా వీక్గా ఉంది ఇక్కడ ఆ ప్రాంతం అంతా. ఓకే, 2-3 సార్లు మేము కర్నూలు దగ్గర పోయినప్పుడు కూడా ఏదో విషయంలో ప్రభుత్వం సాధారణంగా 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఎక్కువగా వైఎస్ఆర్సీపీని ఆందోళించినటువంటి జిల్లా కర్నూలు జిల్లా సార్ 2014లో. లేలే చెప్పనేంటి, మా అనుభవం చెప్తున్నాము. ఏమి అక్కడ ఉన్న యూత్లో ఎందుకో బాగా నిరాశ ఉంది. వాళ్ళు అనడం ఏంటంటే ఈసారి మేము తెలుగుదేశం ఊపరిగానే మాతో అంటూ ఉన్నారు. సో ఇటువంటి తరుణంలో మరి శిల్పమోహన్ రెడ్డి వైసీపీకి పోవడం నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక విధంగా నష్టమే అని చెప్పుకోక మాత్రం తప్పదు. ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు మొత్తం ఫ్యామిలీ అతనితో పాటు లేదు, చాలామంది వెళ్ళారు, చాలామంది నాయకులు వెళ్ళారు. అది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి కొద్దిగా దెబ్బనే. రైట్, సంపత్ గారు. కొమ్మినేని గారు బేసికల్లీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం కాదు ఇది. ఎందుకు పార్టీ నేను కూడా అదే అడగలేదు కాదు. ఎన్నికైన ప్రజాప్రతినిధి ఏ ఐడియాలజీతో, ఏ సిద్ధాంతం, ఏ పార్టీతోటి మ్యాండేట్కి పోతే గెలిచి ఉంటాడో ఆ పార్టీని విడిచిపెడితే దట్ విల్ కౌంట్ యాజ్ ఏ డిఫెక్షన్. పార్టీ ఫిరాయింపు ఇది పార్టీ ఫిరాయింపు కాదు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పార్టీ ప్రజాప్రతినిధి ఎవరికైనా కానీ, నాకు కానీ, పెద్దలు మంద జగన్నాథం గారు కానీ, ఎవరు కానీ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పార్టీ మారే వెసులుబాటు మాకుంటుంది. రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ మారు. కానీ ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా నేను ఆ రకంగా శిల్పా మోహన్ రెడ్డికి అది వర్తించదు. ఒకటి. రెండవది, పార్టీలు ఫిరాయించడము నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకైతే పూర్తిగా లేదు. ఇది ముమ్మాటికి వాస్తవం, అటు టీడీపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ. దాంతోపాటు మీరే చెప్పినారు కంతేటి సత్యనారాయణ కానీ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. బీజేపీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళని లాక్కోవడం, ఎక్కడ మనకు స్థానం లేదో ఆ స్థానాన్ని పూడ్చడానికి ఎవరు కావాలనుకుంటే వాళ్ళని తీసుకోవడానికి రాజ్యాంగము, ప్రజాస్వామ్యం, నైతిక విలువలు ఏమీ లేకుండా విచ్చలవిడిగా విశృంఖలంగా నిరాఘాటంగా నిర్విఘ్నంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే నాకంటే ఎక్కువ పార్టీ ఫిరాయింపుల మీద ఎక్కువ మాట్లాడలేదు. కృష్ణారావు గారు పెద్దలు చెప్పినారు. ఇప్పుడు పార్టీ ఫిరాయించినారు అనే దానికి అసెంబ్లీ సాక్షిగా స్పీకరు పేషీలో గవర్నరు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడెక్కడ ఏ దర్వాజా తట్టితే మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటామో అన్ని దర్వాజాలు తట్టితే కూడా న్యాయం జరగని పక్షంలో ఆ పై దర్వాజాకు పోయినటువంటి సందర్భం నేనే యాజ్ ఎ పిటిషనర్ ప్రయత్నం చేసిన కనుక ఆ పరిస్థితి నైతిక విలువల రాజ్యాంగం అయితే లేదు. అయ్యో వైఎస్ఆర్ గారు నేను చెప్పానండి, కొమ్మినేని గారు అన్వయించుకుంటే అది కరెక్టా కాదని వేరే విషయం. చెప్తాను. చర్చ కాదండి, కాదు. గతంలో ఏ పార్టీ నాయకుడైనా పిలిచి ఎమ్మెల్యేలు పిలిచి తన జెండా కప్పాడండి గతంలో ఎప్పుడైనా ఆఫీసుల్లో? సింపుల్ ఈ రోజు జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే ఉండే అప్పుడు టీఆర్ఎస్ నుంచి ఉండే 100% మేము తీసుకున్నాము. అసోసియేట్ గా కొనసాగిండు. ఎప్పుడు జగ్గారెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర రాలే, మెంబర్షిప్ తీసుకోలే, వారి భార్య జాయిన్ అయింది. ఆ రకంగా ఐడియాలజికల్ ఇది వాళ్ళ భావ సారూప్యతతో ఆయన కూడా రాజీనామా చేసి ఉండాల్సిందంటే బాగానే ఉంటుంది. కానీ రాజీనామా చేసి ఉంటే గౌరవంగా ఉండేది. కానీ ఆయన చేయకపోవడం అది కాంగ్రెస్ తప్పు కాదు, జగ్గారెడ్డి తప్పు అవుతుంది. ఇక్కడ మంత్రులే ఇచ్చారు. ఆ రకంగా ఏ రాజకీయ పార్టీ కానీ అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి ఎవరు కూడా నైతిక మాట్లాడారు. ఇంకొకటి
గురువింద తన నలు పెరగదని ఒక సామెత అవుతుంది. ఆ విధంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు జనరల్గా అది క్లియర్గా అందరికీ ఆల్మోస్ట్ ఆల్ టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలన్న దృక్పథంతో ఆకర్షణ పెట్టేసి వైఎస్ రాజకీయ ఆ రోజుల్లో ఆ పదం అప్పటి నుంచే వచ్చింది. అది ఇప్పుడు అన్ని పార్టీలు బీజేపీ తీసుకుందాం, బీజేపీకి అంత ఇంత నైతికత ఉంది అని అనుకున్నాం. ఇప్పుడు ఏం జరిగింది? గోవా కానీ ఇది కానీ ఒకవేళ నా పార్టీని నా వ్యక్తిత్వాన్ని సమర్థించుకోవడానికి ఎప్పుడైనా ఏదైనా మాట్లాడవచ్చు కానీ చెప్పండి. దృష్టాంతాలు ఉంటాయి, కొన్ని దృష్టాంతాలు ఉంటాయి. ఆయన భారతీయ జనతా పార్టీ గురించి గోవా గురించి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం గోవా గురించి మాట్లాడుతున్నారు కందా జగన్నాథం గారు. సార్ జగన్నాథం గారు చెప్పండి, చాలా సీనియర్ పార్లమెంటేరియన్, చెప్పండి, చాలా సీనియర్ పార్లమెంటేరియన్. చెప్పండి. గోవాలో మణిపూర్లో భారతీయ జనతా పార్టీ ఫిరాయింపులు మంత్రి పదవి ఇచ్చారు. ఊరుకోండి, పార్టీ మార్చేసుకున్నారు. ఒక్క నిమిషం, వరం గారు మీరేం అతీతంగా లేదు. వరం గారు మీరేం అతీతంగా లేరు. వర్మ గారు మీరు గమనించాలి, సంపత్తి అంతే ఇంత నైతికత ఉన్న బీజేపీ కూడా పతనం అయిపోయిందని చెప్పారు. గవర్నర్ కి లేఖ ఇచ్చారు. ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ కనుక చాలా మాట్లాడాల్సి ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభ జనతా పార్టీ కనుక వినండి వర్మ గారు, వినండి మీరు. భారతీయ జనతా పార్టీ కనుక ఫిరాయింపుల్ని ప్రోత్సహించాలని అనుకుంటే 2014లో మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు శాసనసభ బులెటిన్ లో ఇవాళ చేరిన మంత్రివర్గం 4 మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బులెటిన్ ఇచ్చారు. ఆయన దాని గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు మాట్లాడలేదు. అయితే ఒకటే న్యాచురల్ గా ఎవరి పార్టీని వాళ్ళని సమర్థించుకొని చేసే ప్రయత్నం. పెద్దలు కృష్ణారావు గారిని చెప్పానండి, ఇదే జగన్నాథం గారు చెప్తున్నారు, గురిగింజ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. వారు ఓటేసి డిస్క్వాలిఫై అయ్యారు. దట్స్ వాట్ ఐ గాట్ డిస్క్వాలిఫైడ్. నాకు చరిత్ర చెప్పాను సార్. గౌరవ సీనియర్ పార్లమెంటేరియన్ పెద్దలు, మా నియోజకవర్గ పెద్దలు నాకు చాలా గౌరవము. పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉంటూ వాళ్ళ నాయకుడు వెంటనే 1-2 గంటల క్రితం వరకు ఉంటూ దాని తర్వాత 1-2 గంటలలోనే మా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి డిస్క్వాలిఫై అయినటువంటి సందర్భాన్ని ఏమంటారు? నేను అందుకని చెప్పా, నా ఇంటర్వ్యూ చెప్పా, ఐ నో ది కాన్సిక్వెన్సెస్. అప్పుడే చెప్పాను, ఇప్పుడు కాదు. కావాలంటే నీకు ధైర్యం ఉంటే ఆ టేప్ రికార్డు తెప్పించుకోవన్నీ అప్పుడు చెప్పాను. నేను చెప్పాడు కదా, ఐ టోల్డ్ నన్ను అడిగారు, నన్ను దీని పర్యావరణ మీద ఐ నో దట్ ఐ గెట్ డిస్క్వాలిఫికేషన్ నోయింగ్లీ గుడ్ కాదు కాబట్టి ఏదైనా అప్పుడు చెప్పాను ఐ గట్ డిస్క్వాలిఫైడ్ ఫర్ విచ్ ఐ హావ్ బీన్ పనిష్డ్. మీరు అనుకుంటారు దాన్ని ఆయన తప్పు పడతాను. పరీక్ష అయ్యాడు కదా ఆయన, నేను పనిష్మెంట్ అనుకుంటా. లేదా ఆదిలాబాద్ సురేష్ రెడ్డి గారు వీళ్ళని డిస్క్వాలిఫై చేశారు. జగన్నాథం గారికి జరిగినటువంటి పనిష్మెంట్ అంటే మీరు కూడా రాజీనామా చేసి అప్పుడే గౌరవం ఉండేది. ఓటు వేసినప్పుడే నేను రాజీనామా చేస్తానంటే బాగుండేదిగా. మీరు డిస్క్వాలిఫై దాకా ఎందుకు ఆగారు? అంటే నేను ముందే మీకు చెప్పాను కదా, నేను నోయింగ్లీ నన్ను ప్రిన్సిపాల్ అడిగినప్పుడు ఐ విల్ గెట్ డిస్క్వాలిఫికేషన్, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. నేను రాజీనామా చేస్తాను ఇప్పుడు మాట్లాడితే నీ మాటకు విలువ ఉండేది అంటున్నాను నేను. సేమ్ డిస్క్వాలిఫై అయినారు. అదే అక్కడ వైఎస్ జగన్ నుంచి పోయినటువంటి అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి పోయినటువంటి వాళ్ళ డిస్క్వాలిఫై చేసిన, ఇక్కడ కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి పోయిన వాళ్ళను ఇక్కడ డిస్క్వాలిఫై చేసిన, అప్పుడు మనకు మాట్లాడేటువంటి నైతికత ఉంటుండే, ప్రొసీజర్ ఉంటుండే. సాంప్రదాయం అన్నది వేరు, నిబంధనలు వేరు. కానీ సాంప్రదాయాలను కొనసాగిస్తున్న నిబంధనలు మాత్రం తూచా తప్పకుండా పాటించవలసినటువంటి కనీస ధర్మము స్పీకర్ కు ఉంటుంది, పార్టీలకు ఉంటుంది, అది కూడా పాటిస్తలేరు. అటువంటి సందర్భంలో భూమా నాగిరెడ్డి, ఎస్ నేను చెప్తున్నానండి, కర్నూలులో
ముమ్మాటికి వైఎస్ఆర్సీపీ అప్పర్ హ్యాండ్ ఉంటుంది ఉంది. మొన్న 2014లో ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా మేము అడ్జసెంట్ డిస్ట్రిక్ట్గా మేము యూస్ టు రోమ్ అరౌండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కనుక ఉన్నటువంటి వాస్తవం. దాంట్లో మీరు చూడండి, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచే ప్రాంతంలో గొంతు మీద కత్తిలాగున్న ప్రెజర్ పవర్ పార్టీలో ఉండి వారి గ్రూపును మాత్రం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ? రాయలసీమలో, కర్నూలులో మరీ ముఖ్యంగా. అటువంటిది 2 ఏళ్ళున్న 2 రోజుల్లో ఏం కావాలంటే అది చేసే ఆటవిక పరిపాలన కొనసాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ళున్నా సరే అధికార పార్టీ నుంచి కుచ్బీ అనేదో అని త్యాగంతో వస్తున్నారంటే 100% ఇది మీరు అన్నట్లు అంతం కాదు, ఆరంభం లాగా మొదలవుతుంది. రాబోయే రోజుల్లో ఎప్పుడే కానీ ఎనీ అధికార పార్టీ చేసే అరాచకాలు 3-4 ఏళ్ళు నడుస్తాయి. దాని తర్వాత ప్రారంభం అవుతుంది కదా, అయితే ఎవరు ఆపలేరు. ఆటోమేటిక్ కంటిన్యూ అవుతుంది, ఎవరు ఆపలేరు. ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు. దాంట్లో ఇండికేషనే ఈరోజు శిల్పా గారి చేరిక. రైట్, బాగా చెప్పాం. ఇక సంపత్ గారు చెప్పండి, ఏంటి భూమి మరి ఇప్పుడు క్లియర్ అయిపోద్దా? కేసీఆర్ గారు చెబుతున్నారు నాకు అక్కర్లేదు భూమి, నేను తీసుకోవట్లేదు, నాకు పరిహారం ఇమ్మని అడుగుతున్నాను ఆ కంపెనీ వాళ్ళని అంటున్నారు. సో దీంతో ఇష్యూ అంతా సెటిల్ అయిపోయినట్లేనా? కొమ్మినేని గారు, దీంతో ఇష్యూ సెటిల్ పోవాలి అనేటువంటి ఒక నిగూఢమైనటువంటి ఆలోచనతోటే కేశవరావుకు సంబంధించిన ల్యాండ్లు లీక్ చేయడం జరిగింది. అదేంటి? కేశవరావు గారికి ఉన్నటువంటి ల్యాండ్ ఎంత? ఎన్ని ఎకరాలు? 35 ఎకరాలు ఎంతో కదా. 830 ఎకరాలకు సంబంధించినటువంటి ఇష్యూ అది. అదొకటి వేరు వేరు చోట్ల కదా. వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఎడుతున్న మియాపూర్ భూములకు సంబంధించి ఇంత పెద్ద ఎపిసోడ్ 15-16 వేల కోట్ల రూపాయల స్కామ్ అని నేను కాదు, మీరు కాదు, అందరు మీడియా కూడా అంటా ఉంది. కనుక అటువంటి పరిస్థితిలో దాన్ని డైవర్ట్ చేయడానికి నాది బయటపడకూడదు అంటే జగన్నాథం గారి మీద, కృష్ణారావు గారి మీద దొబ్బేస్తే డిస్కషన్ అటు పోతుంది, నేను హ్యాపీగా కిలకిలా నవ్వుతూ ఉండొచ్చు అని చెప్పి డిస్కషన్ డైవర్ట్ చేయడానికి ఏదో చెప్పినట్లు 100% మొన్న కేశవరావు, నేడు డి శ్రీనివాసు, రేపు ఇంకొకరు చేసి ఎట్లయితేమి ఆ మెయిన్ పెద్ద కాన్సన్ట్రేషన్ ఏదైతుందో దాన్ని డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నంలో భాగం ఇది. మీ అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు, కాకపోతే నేను సన్నిహితంగా ఉన్నాను. కేశవరావు గారు ఒక టైప్ ఆఫ్ టిపికల్ మెంటాలిటీ ఉన్నటువంటి వారు. చాలా తెర అని నిజంగా ఒకవేళ నాకు మచ్చ వస్తుంది అంటే వాట్ మీ 3 లాంగ్వేజెస్ ఉండొచ్చు, ఇంకొకటి యాడ్ కావచ్చు. కానీ ఒకవేళ మచ్చ వస్తున్నారు చలో హోనేదో జానేదో అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ కనుక పోనీ నాకు అవసరం లేదు కానీ వాట్ ఎవర్ ఐ పేడ్ దట్ హ్యాస్ టు బి అనుకునిండవచ్చు. అంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎవరైతే గోల్డ్ స్టోన్ అంటే మీకు తెలిసి ఉండవచ్చు, మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉండొచ్చు. నేను మాట్లాడడానికే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్న నా వాయిసే కాంగ్రెస్ పార్టీకి ఆధారం కావాలి కనుక గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనేట ఆయన రోజు డేను చూడండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయన కారు, ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఆయన కాల్ హిస్టరీ ఏంటి, ఎవరితో మాట్లాడు, ఎవరితో అంటగాగుతాడు, ఆయన సంపాదించిన డబ్బులు ఎవరికి పెట్టుబడి పెడుతున్నాడు, ఆయనకు ఎవరెవరి ద్వారా డబ్బులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడని చూస్తే గులాబీ కండువాల కనుసైగల్లో నడుస్తున్నటువంటి గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేతిలోనే వ్యవహారం మొత్తం నడిచింది. ఆ వ్యవహారంలో గులాబీ గుబాలింపు అంటే గులాబీ గుబాలింపు ఉంది, ప్రగతి భవన్లు ఉన్నాయి, తెలంగాణ భవన్లు ఉన్నాయి, కారు ఎప్పుడు దాంట్లోకే పోతుంది, దాంట్లో నుంచి వస్తుంది. ఆ గులాబీ గుబాలింపులోనే వికసించిండు. ఒక పార్టీగా ఆపాదించడం ఆయనకి అప్రతిష్ట. వేరే పార్టీ ఉంది కదా, ఆయన కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ సన్నిహితున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో బాలయ్య గారి పేజీలో కనిపించేవాడు. మా కొమ్మినేని గారు ఢిల్లీ పార్లమెంట్ లో ప్రసాద్ గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ దగ్గరకు వచ్చిండు, ఈయన దగ్గర కూడా ఆయన కారు నా ఇంట్లోకి వచ్చింది, టిఫిన్ చేసి కూర్చుంటే నన్ను లోపలేయండి, మా కాంగ్రెస్ ఉంటే కాదు. ఆయన పార్టీకి ఆపాదించడం వల్ల ఆయన స్థాయిని తగ్గించారా అని నాకు డౌట్ వచ్చింది అంతే. ఇప్పుడు కుంభకోణం బయట పడడం న్యాచురల్ గా జనంలో అయితే ఒకటే అండి, అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ పార్టీలో ప్రధానమైనటువంటి ఆ నలుగురు కానీ, ఆ నలుగురు కింద ఉన్న ఆ 40 మంది కానీ ఉద్యమాన్ని పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఈ భూ సెటిల్మెంట్లలో పరిణతి చెందినటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారు. 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మోస్ట్ సఫిస్టికేటెడ్ అప్లై భూదందా ఎక్కడైనా నడుస్తుంది అంటే అది తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. ఎవరు కూడా భూదందాలు చేయకూడదు, ల్యాండ్ డీలింగ్లు లేవు, నో సెటిల్మెంట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కనిపించకూడదు అనేటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేరు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు వేరు. అటువంటి వాళ్ళని ఎవరిని చేయకుండా ₹1 ఎమ్మెల్యే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం డబ్బులు నేను ఇస్తా, నీకు డబ్బులు అని ఓపెన్గా మీరే రాశారు, మీ టీవీ చెప్పింది. సిఎల్పి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చెప్పి అన్నీ ఆపేసి వీళ్ళు మాత్రం నలుగురు కింద 40 మంది టీమును పెట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారంలో భాగంగా జరిగినటువంటిదే
మియాపూర్ భూ కుంభకోణము. ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఈరోజు సిఎల్పి మీటింగ్ ఉంది, 836 ఎకరాలకు సంబంధించినటువంటి డిస్కషన్ జరుగుతూ ఉంది. 800 చిల్లర ఉంది అన్ని, అంటే దాంట్లో కాంతి శీకులు ఉన్నాయి, రైల్వే అన్ని కలిపి ఉన్నాయి. అన్నింటినీ కలిపితే మీరు అక్రమంగా రిజిస్ట్రేషన్లు అయి ఉండొచ్చు, కానీ ఎవరెవరి పేరు మీద అన్ని రిజిస్ట్రేషన్ శ్వేతపత్రం విడుదల చేయండి. మీరున్నారా నేనున్నారా ఎవరు ఏమిటని బయటపడతాయి కదా, అది చేయకుండా శ్వేతపత్రం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దొరుకుతాయి కదా, మీరైనా అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్ని మీ వీళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత సీజ్ చేశారు. సీజ్ చేశారు కదా, ఇప్పుడు వాటిని బయట పెట్టండి, ఎవరు ఏమిటి తెలుస్తుంది. అది చేయకుండా ఏదో మంది వాళ్ళే చెప్పినట్టు పట్టగాల్సేవాళ్ళు కేశవరావును, డి శ్రీనివాస్ను, ఇంకేదో ఎల్ఐఎంఎల్ఏ చిన్న చిన్న జీవులను 3 ఎకరాలు 4 ఎకరాలు 10 ఎకరాలను చేసేసి పెద్ద పెద్దవి ఏనుగులను దోషించే మాత్రం గులాబీ వాళ్ళను కప్పిపడుతున్నారు అన్నది వాస్తవం. ఏదో కేసీఆర్ గారు కేకే గారికి ఏదో లీక్ చేసి ఏదో భద్రత చేయాలనే ఉద్దేశం చేశారనేది శుద్ధ అబద్ధం. అది క్లియర్గా డాక్యుమెంట్స్ చూపించారు టీవీలో, లేదంటే నేను పలానా వాళ్ళ దగ్గర కొన్నాను, వాడు ఎవరి దగ్గర కొన్నాడో ఏం చేసుకున్నాడో ఇది కాదు ఇది. ఆయన ఏమన్నాడు, నేను కలెక్టర్ని అడిగాను, హైకోర్టు నుంచి నాకు డిగ్రీ ఉంది, ఇవన్నీ చేసిన తర్వాత రద్దు చేసుకుంటాను. వినండి, రద్దు చేసుకున్నాడంటే ఉందాగల ఆయన ఏంటి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి ఏంటంటే ఇది గవర్నమెంట్ భూములు అయిన తర్వాత ఆయన నేను రద్దు చేసుకున్నాను. రెండోది ఏమన్నాడు ఆయన, ఐ విల్ సూ ది పర్సన్ హూ హాస్ సోల్డ్ టు మీ. పరిహారం పార్టీ ఇప్పుడు ఆయన గవర్నమెంట్ని పరిహారం ఇమ్మని అడగలేదే, నేను కొన్నాను, నేను ఇప్పుడు నాకు నష్టమైంది గవర్నమెంట్ పరిహారం అని అడిగాడు ఆయన. స్పష్టంగా ఆయన చెప్పాడు, ఎవరైతే నాకు అమ్మారో వాళ్ళ మీద నేను కేసు వేస్తాను, వడ్డీ వసూలు చేసుకుంటాను. ఇంతకన్నా న్యాయం అనేది ఏముంటుంది అని చెప్పండి. దాంట్లో కేకే గారిని ఆయన ఏదో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అయింది, దాన్ని కేసీఆర్ గారు కేకే గారిని ఇరికించడానికి చేస్తారని చెప్పడం ఏమైనా అర్థం ఉంది? ఇది క్లియర్గా ఎవరెవరు అట్లా ప్రచారం చేస్తున్నారండి. ఎందుకు ఇది కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ పొలిటికల్ మోటివ్. అసలు ఈ స్కామ్లు జరిగినవన్నీ ఎవరి కాలం నుంచి ఒకసారి తెలుస్తుంది అంతా. ఈ స్కామ్ గురుకుల్ ల్యాండ్స్ లో వివేకానంద రెడ్డి గారు గురుకుల్ ల్యాండ్స్ లో అయ్యా నువ్వు మాట్లాడినప్పుడు నేను ఏమనలేదు, వినుబాబు వినడం నేర్చుకో కొద్దిగా, ఇంకా చాలా టైం ఉంది, నువ్వు ఇంకా చాలా ఏజ్ ఉంది నీకు ఇంకా రావడానికి రాజకీయాల్లో. వినడం నేర్చుకుంటే అదేమన్నా చెప్పడం కూడా బాగుంటుంది. గురుకుల్ ల్యాండ్స్ లో అది ఎంత గొడవ అయింది వివేకానంద రెడ్డి గారిది, అవన్నీ ఎప్పటి నుంచి జరిగాయండి. ఇది పోతే ఇది పెద్ద చాటబడి పెద్దగా అవుతుంది. కాకపోతే ఈనాడు నిజంగా కూడా కేకే గారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన గవర్నమెంట్ భూమిలో తెలియదు ఏమన్నాడు, నేను గవర్నమెంట్ భూమిలో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తారని చేస్తున్నాను, బట్ ఐ విల్ సూ ది పర్సన్స్ హూ హావ్ సోల్డ్ దట్. అది ఈజ్ రైట్. అది ఆయన కరెక్ట్. అది చేసిందంటే కేసు సెటిల్ అయిపోయినట్టేనా? ఈ ఆరోపణలన్నీ మొత్తం పోయినట్టేగా. ఆరోపణలు ఏంటి ఇప్పుడు మీకు ఆయన క్లియర్ ప్రక్రియ చెప్పాడు, ఎవరెవరి కనీసం సీసీఎల్ కలిసి మాట్లాడినాక మరి వాళ్ళు చెప్పాలి కదా. ఈ అధికారులు ఇన్నాళ్ళు ఏం చేశారు మరి? ఇవన్నీ గవర్నమెంట్ దేవస్థానం ప్రొటెక్టెడ్ కదా, రిజిస్టర్ ఎట్లా చేశారు? ఇప్పుడు తీసుకొచ్చారు బయటికి. సరే కారణం ఏముందో అవన్నీ తర్వాత చూద్దామని. ఆయన ఏమన్నా ఉందాక ఏమన్నాడు, నేను మీరు ఇల్లీగల్ అనుకుంటే లేదా గవర్నమెంట్ అనుకుంటే నేను వాటిని రద్దు చేసుకుంటున్నాను, బట్ నేను ఎవరైతే నాకు అమ్మారో వాళ్ళ మీద కేసు వేస్తాను, నేను కంపల్సరీ తీసుకుంటా అన్నాడు. ఒక న్యాయబద్ధంగా పెద్ద మనిషిగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి న్యాయపరంగా చేసిందే కదా. సార్ నేను కూడా నేను కాదు యావత్ గోల్డ్స్వామి ప్రసాద్ గురించి తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉధృతంగా సాగుతూ ఉంది. ఆ ప్రసాద్ నాకు పెద్దగా తెలియదు, ఎప్పుడో ఫ్లైట్లో అప్పుడప్పుడు కనపడేవాడింది. ఒకరోజు నా దగ్గరికి వచ్చారు ఆయన, మేము అప్పుడు మంచి ఊపులో తెలంగాణ నన్ను తీసుకెళ్ళేమని అంటే ఒక పెద్ద మనిషి కాంగ్రెస్లో చాలా హైయెస్ట్ పర్సన్, అతను చెప్తారంటే వినే వాళ్ళనేది కాదు, ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ముగ్గురమే గంట వచ్చాం. ఏమి కాంగ్రెస్ చాలా పెద్ద మనిషి. అక్కడ ప్రపోజల్ ఏంటి తెలుసా, నన్ను తెలంగాణ ఎడ్యుకేషన్లో నుంచి అంటే నువ్వు ప్రత్యేక తెలంగాణ అనకు, నువ్వు బయటకు వచ్చాయి, నీకు వీలైతే కేంద్ర పదవి ఇస్తాము అని చెప్పేసి. ఐ సెడ్ నో. ప్రసాద్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ వాళ్ళే వ్యాపారస్తులు, ఏదో గవర్నమెంట్ ఏదంటే వాళ్ళ వ్యాపారం చేసుకు వెళ్తుంటారు. దాంట్లో ఇప్పుడు గులాబీ గుబాలిస్తుందో పరిమళిస్తుందో అని మాట్లాడితే ప్రాంతం చెప్తేట్టున్నాయా? అప్పుడు కాంగ్రెస్ లో ఏం పరిమళించింది మరి? అప్పుడు హైయెస్ట్ పర్సన్ దగ్గర పోయే అప్రోచ్ ఉన్నా ప్రసాద్ని, ఇప్పుడు నువ్వు గులాబీ దగ్గర అంటే మా దగ్గరే హైయెస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళేవాడు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళరా అని డౌట్ వస్తుందిగా. ఒకవేళ వ్యక్తిని అటువంటి మాకు ఆపాదిస్తే ఎట్లా మీరు? రైట్ రామయ్య గారు
సార్ ఇప్పుడు ఇదంతా సంపత్ గారు చెప్పినట్టు 830 ఎకరాల గురించి అదంతా వెళ్ళిపోయి 35 ఎకరాలకు ఎట్టయితే గిరగిరా తిరుగుతుందో ఇది మొత్తం ఎవరు మాట్లాడినా కానీ అక్కడ కూడా 1,00,000 ఎకరాల విశాఖపట్నంలో స్కామ్ జరిగితే కబ్జాలు జరిగితే ఇప్పుడు అంతా దాన్ని డైవర్ట్ చేయడం కొరకు చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఈ లెటర్ ఒకటి బయట పెట్టారు. ఎప్పుడో 4వ తారీఖు రాసిన లెటర్ నిన్న బయట పెట్టాల్సిన పని ఏమని చెప్పండి, లీక్ చేసినారు. బేకైనా అంటే ఈ చర్చ అంతా ఇద్దరు మంత్రుల మధ్యన అంటే అది పక్కకు కొని వీళ్ళ మధ్యన చర్చ. ఇదంతా కూడా అంటే లోకేష్ గారు స్వయంగా దాంట్లో ఇన్వాల్వ్ అయినాడని సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు వాళ్ళ విన ఎందుకు పట్టు కోల్పోతున్నాడంటే పార్టీ పైన కూడా ఆయనే ఒక పెద్ద అవినీతిపరుడు. ఆయనే చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు కదా అన్నట్టుగా ఎక్కడికెక్కడ ఎవరు వాళ్ళు దోచుక తింటాం మొదలుపెట్టారు. ఇవాళ అదే పరిస్థితి అయిపోతుంది. ఆ రోజుల్లో పరిటాల రవి గారి కేసులో జగన్ గారి పేరు వచ్చింది, ఆయన సిబిఐ ఎంక్వైరీ వేసినారు రాజశేఖర రెడ్డి సార్. ఇవాళ లోకేష్ పేరు వచ్చినప్పుడు ఇంత రాంగా జరుగుతుంది. నిజంగా మీరు ఏం లోపం లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయకూడదు? రైట్, ఓకే. వర్మ గారు మాట్లాడండి సార్. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పెద్ద ఎత్తున ఎవరైతే పెద్ద మనుషులుగా చాలామంది వ్యక్తులు ఉన్నారో పెద్ద ఎత్తున భూ కబ్జా జరుగుతున్న మాట వాస్తవం. ఇప్పుడు కేశవరావు గారు ఇప్పుడు టీఆర్ఎస్లో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఫిరాయించినటువంటి వ్యక్తులందరూ కూడా కేఎస్ఆర్ గారు చాలా పెద్దపీట వేశారు. కేశవరావు గారికి కానీ అటు డి శ్రీనివాసరావు గారికి కానీ రాజ్యసభ సభ్యత్వాలు కల్పించడం ద్వారా ఇంకా పాపం మందా జగన్నాథం గారికి ఇంకా కేఎస్ఆర్ గారి దృష్టి చాలా. ఇప్పుడు కేసీఆర్ నేను చెప్పేది ఇప్పుడు దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టు ఈవేళ ల్యాండ్ బయటపడ్డాక ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అన్న వెంటనే నేను సరెండర్ చేస్తా, నీ కలెక్టర్ని అడుగుకున్నా ఆళ్ళెవరిలోకున్నా కలెక్టర్ని అడుక్కుంటావు, నువ్వేనా కలెక్టర్ నీకు రిటర్న్గా ఇచ్చాడా ఈ ల్యాండ్ కొనుక్కోమని? కలెక్టర్ని అడిగి ల్యాండ్ కొనడం ఏంటండి? డాక్యుమెంటేషన్ ఉంటుంది. కలెక్టర్ని అడిగితే వేళ ఏ కలెక్టర్ సమాధానం అదే దొరకకపోతే దొరికితే వేళ నా ల్యాండ్ నేను సరెండర్ చేస్తాను, నాకు ఇంట్రెస్ట్తో డబ్బులు ఇవ్వండి అంటే ఇదే డ్రామా ఇది. ఓకే, మరి వైజాగ్ లో పెద్ద ఎత్తున భూ ఆక్రమణ జరుగుతున్నట్టు మనం వార్తలు చూస్తున్నాం పెద్ద ఎత్తున. ఇవాళ వైజాగ్ లో మా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి శాసనసభ పక్ష నేత కుమార్ రాజు గారు కూడా విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి వైఖరి వేళ అసెంబ్లీలో ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి ఏదైతే వైజాగ్ లో జరిగినటువంటి భూ కుంభకోణాలు ఉన్నాయో ఖచ్చితంగా దీనితో ఒక ప్రజెంట్ సుప్రీంకోర్టు హైకోర్టు జస్టిస్తో కానీ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే సిబిఐ కానీ విచారణ జరిపించాలా? ఈ రాష్ట్ర ప్రజల యొక్క సొత్తు కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ ప్రాబల్యంతో ఏదైతే సొంతం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఉన్నాయో దీన్ని మనంతా ముక్తకందంతో ఖండించాలి. భారతీయ జనతా పార్టీ పోరాటం కూడా చేస్తారు. హరిబాబు గారు మాట్లాడట్లేదండి అక్కడ. హరిబాబు గారికి కూడా ఏమైనా సంబంధం ఉందా దీంట్లో? సంబంధం అని కాదు, అక్కడ 2 లైన్లు కదా గొడవ. హరిబాబు గారు మీకెందుకండి? చంద్రబాబు కుమార్ రాజు గారు మాట్లాడుతుంటే హరిబాబు గారు విష్ణు కుమార్ రాజు గారు ఫ్లోర్ లీడర్ అండి. హరిబాబు గారు ఎంపీ అక్కడ ఫ్లోర్ లీడర్. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. విష్ణు కుమార్ రాజు గారు మాట్లాడుతున్నారంటే మీరు హరిబాబు గారు మాట్లాడట్లేదు అంటారండి. లోకల్ ఎంపీ అండి ఆయన. హరిబాబు గారు స్థానిక ఎంపీ. ఆయన మాట్లాడేటువంటి కృష్ణ ఏదైనా విషయం ఉంటే భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీలో లేదు. దయచేసి ఇప్పుడు 2 రాష్ట్రాల వ్యవహారంలో వైజాగ్ వ్యవహారంలో సింపుల్గా చెప్పాలంటే అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు మధ్యన వైరుధ్యం. అయ్యన్న పాత్రుడికి క్రియ కృష్ణమూర్తి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు అత్యంత సన్నిహితుడు, గంటా కాదు. ఆర్డీఓ ట్రాన్స్ఫర్ నుంచి మొదలైంది వ్యవహారం. సో ఇప్పుడు ఏంటంటే అయ్యన్న పాత్రుడు మొట్టమొదటి బయట పెట్టాడు. అంటే యాక్చువల్గా భూపతిరాజు విజయకుమార్ రాజు గారు మొదలుపెట్టాడు ఇది. ఆయన వాళ్ళ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్లస్ ఆయన అందిపుచ్చుకున్నాడు, ఆయన వేరుగా చెప్పాడు. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు కూడా సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ చేయమంటున్నాడు. ఆయన కూడా ఉన్నత వ్యవహారం చేయమంటున్నాడు. కాబట్టి దట్ ఈజ్ ఎ ఫిట్ కేసు బికాజ్ రూలింగ్ పార్టీ మంత్రి
రూలింగ్ పార్టీలో భారతీయ జనతా పార్టీ ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న రౌండ్ టేబుల్ పెట్టి అంతా చేసి అక్కడ అందరూ సిబితున్నారు కాబట్టి ఇంక్లూడింగ్ టీడీపీ బికాజ్ ఇద్దరు మంత్రులు అడుగుతున్నారు. సో అది ఇట్ ఇస్ ఏ ఫిట్ కేసు. ఇక్కడ అసలు సిబిఐ కేసులకు ఇవ్వడం వల్ల ఏదో అయిపోతుంది అని కూడా ఆ భ్రమలో అయితే నేలేను. ఇదే కాదు ఏదైనా ఇంక్లూడింగ్ వైజాగ్ సిబిఐ ఇప్పుడు ఓఆర్ఆర్ మీద వేశారు, ఉల్లంఘనలు జరిగాయని రాజశేఖర రెడ్డి గారు వేశారు, క్లీన్ చిట్ ఇచ్చింది ఓఆర్ఆర్ మీద. ఆ రోజు పెద్దల గలభ అది ఇది ఈనాడాలు రాసిన తర్వాత ఏమైంది, సిబిఐ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ సాటిస్ఫై అయిపోయి అవును బ్రహ్మాండంగా ఉందని అన్నారా? వీళ్ళ ఆరోపణలు వీళ్ళ వ్యవహారాలవే, ఈ రాజకీయపరమైన వ్యవహారాలు రాజకీయపరమైనవే. సో దర్యాప్తు సంస్థలు మనకి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఈ దేశంలో లేవు కాబట్టి ఇక్కడ ఇప్పుడు వీళ్ళు సిబిఐ వీళ్ళు అడుగుతారు, అక్కడ ఇంకో చోట వేస్తేనేమో నువ్వు బీజేపీ వాడు మోడీ చెప్పిన నడుస్తావని కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ పార్టీ అక్కడ అంటుంది, ఇక్కడ అడుగుతోంది. కాబట్టి దీనికి ఏదైనా ఇద్దరు ముగ్గురు దుప్పటి పంచాయతీలో అయినా పెద్ద మనుషుల్లాగా అయినా పిసిసి అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డిలో వీళ్ళు ఇద్దరు ముగ్గురితో ఏదైనా వేసి వాళ్ళు ఏదైనా చేస్తే దానికి చేయాలి తప్ప. రెండోది కేసీఆర్ గారిది అసలు చెల్లదు. అది ఆయన 10వ తారీఖు స్టేట్మెంట్, 11 ఒకటి, 15 ఒకటి 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇది లీగల్గా అంత వ్యాలిడ్, లీగల్గా వ్యాలిడ్ అయిన ఆయన ఎందుకు ఇది ఫైట్? అసలు ఆయన న్యాయస్థానంలో ఉంటే గవర్నమెంట్తో ఫైట్ ఏముంటుంది ఇక్కడ? ఆయన అన్ని చూపించారు కదా. తర్వాత తగ్గాల్సిన అవసరం ఉంది, నష్టపరిహారం కోరడం ఎవ్రీ పర్సన్ కి ఉంది. అది నష్టపరిహారం మీరు చేసిన భూమికి గారు గవర్నమెంట్ భూమి అంటారు కాబట్టి ఇది నాకు ఎవడం మీద వాంతో నేను కొట్లాడతాను. అందరికీ ఉంది కదా. రద్దు చేస్తున్నాను అదే ముందు రోజు చెప్పుంటే అది వేరే విషయం. ఆ రోజేమో అసలు ప్రభుత్వమే తప్పు చేస్తుంది, సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ చేస్తే అక్రమం అని అన్నాడు. ఒక్కడైనా ఇక్కడ అది కాదు సమస్య. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేరుగా మీరు లోపరుచుకుని ప్రలోభపరిచారు, వీళ్ళందరికీ ఎకరాలు ఇచ్చారు, ఈ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చారు, ఆ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చారు, వీళ్ళు ఫిరాయించారు అన్నారు. ఇట్ ఈస్ ది సీరియస్ మోస్ట్ ఇచ్చారా? ఇదే కదా ఆయన చెప్పింది. ఆధారాలు చూపించచ్చు, ఆధారాలే చూపించారు. ఫస్ట్ సీరియస్ మోస్ట్ ఎలిగేషన్ ఇన్ ద లాస్ట్ 3 years. దీని మీద మరి శాసనసభ్యులు ప్రభుత్వం కృష్ణారావు గారు, మంద జగన్నాథం గారు, రామయ్య గారు, సంపత్ గారు, అలాగే భూపతిరావు శ్రీనివాసరావు గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.